సేమ్యా బెల్లం సగ్గుబియ్యంతో కలిసి చేస్తాను. ఇందులో వేస్తాను. ఎమ్మీగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు చేసేసి పాయసం సూపర్గా టేస్ట్. ఏదో చల్లగా ఉందని ఆయన పాయసం అడిగాడు, అందుకోసం చెప్తుంది. సగ్గుబియ్యం సేమ్యా అన్ని వేపించాను. ఉడికేసే ఇందులో మనం పాలు పోసుకున్నాం. ముందుగా కాగబెట్టే పాలు సేమ్యా పాయసం చేస్తున్నా. మీ నాన్నకి సేమ్యా పాయసం కావాలంట. తినమా చైత్ర? మా పిల్ల వేయించి పెట్టుకున్న ద్రాక్ష శుభ్రంగా తినేసారు. దీంట్లో లేకుండా చూడండి ఎలా ఉంది. ఎమ్మీగా ఉంది. టేస్ట్ వేరే లెవెల్లో ఉంది పాయసం. దీంట్లో మనం కొద్దిగా లైట్గా బియ్యం పిండి వేద్దాం. సైడ్లేనా మా పిల్లలు నేను స్టవ్ దగ్గర ఉంటే మా పిల్లలు నా చుట్టూ తిరుగుతుంటారు. మా మమ్మీ ఏం చేస్తుంది బియ్యం పిండి రుచిగా బియ్యం పిండి వేస్తే మిల్క్ కొంచెం పోసుకున్నాం. టేస్ట్ బాగుంది. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. అన్న గ్లాస్ తెచ్చుకోవేస్తా. తీపి తెరిపి నేను చూద్దు. డ్రై ఫ్రూట్స్ మీరు ఉంచిందా శుభ్రంగా? నేను వేసి పెట్టిన శుభ్రంగా. అన్నయ్య 4 తిన్నాడు, నువ్వు 4 తిన్నావు శుభ్రంగా. సూపర్గా ఉంది. టేస్టీగా ఉంది. కొంచెం ఉడకదు. మా పిల్లలకి 4 వేస్తున్నా. దాంట్లో పడితే అవి గుమ్ముకుంటాయి, లేకపోతే పొట్టలు లేకపోతాయి. అయినా పొట్టలు లేకనే పోవాల్సింది. స్పూన్ దాంట్లో ఉంచున్నానా? సరిపోయింది. నేను చూడు పంచదార బెల్లం అదిగా దాంట్లో గ్లాసులో పోసి చూడు. బెల్లం సరిపోయిందంటే ఇంకొద్దిగా వేస్తా, లేకపోతే ఆపేస్తా. సరిపోయిందే వేయమంటవా? సరిపోలేదా? వేయాలనా? మాటలు వచ్చుగా నీకు? రావా మాటలు? అన్నీ వేసి దీంట్లో సాల్ట్ మర్చిపోయినా కొద్దిగా. అన్నీ వేసి నన్ను వేసి చూడమన్నారు, అందుకని కొద్దిగా ఒక కళ్ళు ఉప్పు వేసా. ఇప్పుడు మర్చిపోయి వేసా. టేస్ట్ లెవెల్లో ఉంది. కొంచెం ఉడకాలి. సూపర్ ఎమ్మీ కీరు పరమాన్ని 2 రకాలుగా అంటారు. కీరు కూడా కొంచెం ఉడకాలి. కొంచెం కూడా కలుపుకొని స్పూను కొట్టుది అక్కడ చూడు. మీ పిల్ల కూడా ఎట్టినే కొట్టుకుంటారు ఫ్రెండ్స్. మా అబ్బాయి చూడండి స్పూన్ కూడా నాకేస్తున్నాడు. టేస్ట్ చూడంటే బట్టల మీద పోసుకుంటుండు పాయసం. ఒక 5 నిమిషాలు ఆగాలి. శుభ్రంగా బాగుంటుంది. టేస్ట్ వేరే లెవెల్లో ఉంది. ఎమ్మీ పాయసం. ఏం చేద్దా?